ఆంధ్రప్రదేశ్లో జిల్లా కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఎగ్జామినరు రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగిందండి. అలాగే ఇందులోనే కాపీస్ట్ పోస్టులు కూడా ఉండడం జరిగింది. ఇంటర్ పాస్ అర్హత ఉంటే చాలు, చాలా మంచి జాబ్స్ అండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో విడుదలైన కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ సిలబస్ సంబంధించి అన్ని పోస్టులకు ఉపయోగపడే కోర్స్ అండి. 1 ఇయర్ వ్యాలిడిటీకి కేవలం 499 రూపీస్ మాత్రమే మన సబ్స్క్రైబర్స్ అందరికీ అందిస్తున్నామండి. మీకు జాబ్ తెచ్చి పెట్టే విధంగా ఈ కోర్సులో ప్రతి ఒక్క సమాచారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. 2022 నోటిఫికేషన్లో వచ్చిన ఏదైతే క్వశ్చన్ పేపర్ ఆధారంగా మీకు ప్రతి ఒక్క బిట్ అయితే అందించడం జరుగుతుంది. అలాగే ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది. వెంటనే మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసి కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో మనకు ఇంటర్ అర్హతతో రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ ఎగ్జామినరు, కాపీయిస్టు, రికార్డ్ అసిస్టెంట్ ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకటే అయితే ఉండడం జరుగుతుంది. మనకు ఓన్లీ జిల్లాల వారీగా వ్యాకెన్సీస్ మాత్రమే మారుతాయి. వాటికి సంబంధించిన డిఫరెన్స్ మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. నోటిఫికేషన్ మొత్తం డీటెయిల్స్ ఒకటేలాగా ఉంటాయి. ఒక్క నోటిఫికేషన్ చూసినా కూడా సరిపోతుంది. సో ప్రజెంట్ ఎగ్జామినర్ సంబంధించి మీకు బేసిక్ పే 23,780 స్టార్ట్ అవుతుందండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి 13th మే నుండి 2nd జూన్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారండి. అనంతపూర్లో 1 పోస్టు, చిత్తూరులో 3 పోస్టులు, ఈస్ట్ గోదావరిలో 3, గుంటూరులో 2, కృష్ణాలో 9 ఇవి ఎగ్జామినర్ పోస్టులు అండి. ప్రకాశం 2, శ్రీకాకుళం 2, విశాఖపట్నం 3, విజయనగరం 1, వెస్ట్ గోదావరి 4, కడపలో 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇతర ఉద్యోగాలకు సంబంధించిన వీడియోలు కూడా చేయడం జరిగింది. నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు యాక్సెస్ చేయొచ్చు. కేవలం ఇంటర్ అర్హత అండి. తెలుగు మాట్లాడడం, చదవడం రావాల్సి అయితే ఉంటుంది. మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 42 ఇయర్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను. ఫిజికలీ హ్యాండిక్యాప్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. సో వీటికి సంబంధించి అప్లై చేసే టైంలో డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, స్టడీ సర్టిఫికేట్స్ అన్ని పెట్టుకొని మనం అప్లోడ్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ చూసుకుంటే 80 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. 80 మార్క్స్కి 90 మినిట్స్ టైం ఇస్తారు. 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ అయితే ఉండడం జరుగుతుందండి. సిలబస్ కూడా మనకు సింపుల్ సిలబస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ సిలబస్ చూసి మనం ఈజీగా ఈ జాబ్ అనేది సాధించవచ్చండి. పెద్ద కష్టం కూడా ఏమీ ఉండదు. సో వీటికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ భర్తీ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకు అప్లై డేట్ సపరేట్గా అయితే ఉండడం జరిగింది. సో ఓపెన్ కాంపిటీషన్ అండి. మనకు ఓపెన్ కాంపిటీషన్ అభ్యర్థులకు, ఓసీ అభ్యర్థులకు 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35% మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు, అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు 30% మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టండి. ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు 400, ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులకు 800 రూపీస్ ఫీజు అప్లై చేసి ఆన్లైన్లో మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 13th మే నుండి వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లై డేట్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పటి నుండి అప్లై అయితే చేసుకోవచ్చండి. సో నేను ఇప్పుడు దాకా ఎగ్జామినర్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పాను. ఇప్పుడు చూస్తున్నది కాపీస్ట్ అండి. సేమ్ డీటెయిల్స్ ఉంటాయి మొత్తం కూడా. మనకు జిల్లాల వారీగా వ్యాకెన్సీస్ మాత్రమే చేంజ్ అవుతాయి. సో సేమ్ బేసిక్ పే వీటికి సంబంధించి కూడా జిల్లాల వారీగా వ్యాకెన్సీస్ చూసుకుంటే అనంతపూర్లో 13, చిత్తూరులో 17, ఈస్ట్ గోదావరిలో 17, గుంటూరులో 9, కృష్ణాలో 36, కర్నూలులో 7, నెల్లూరులో 10, ప్రకాశంలో 16, శ్రీకాకుళంలో 11, విశాఖపట్నం 17, విజయనగరం 9, వెస్ట్ గోదావరి 16, కడపలో 15 ఈ విధంగా పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. సో వీటికి కూడా ఎగ్జామినరు, కాపీస్టు, రికార్డ్ అసిస్టెంట్కి ఒకటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి ఈ పోస్టులకు కూడా. బట్ కాపీస్ట్ పోస్టులకు మాత్రం మీరు ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అనేది హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడం అయితే జరుగుతుందండి. మీకు హయ్యర్ గ్రేడ్ సంబంధించి సర్టిఫికేట్ అయితే ఉండాలండి. సారీ అండి, చిన్న మిస్టేక్. హయ్యర్ గ్రేడ్ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఇనెలిజిబుల్. ఓన్లీ లోయర్ గ్రేడ్, సారీ అండి, ఎవరైతే హయ్యర్ గ్రేడ్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే అందుబాటులో లేకపోతే లోయర్ గ్రేడ్ అభ్యర్థుల్ని కన్సిడర్ చేస్తామని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మనకు టైపింగ్లో హయ్యర్ గ్రేడ్, లోయర్ గ్రేడ్ ఉంటాయి కదా. సో ఆ విధంగా ఈ పోస్టులకు హయ్యర్ గ్రేడ్ అభ్యర్థులు ఎలిజిబుల్ అండి. ఒకవేళ హయ్యర్ గ్రేడ్ అభ్యర్థులు అందుబాటులో రాకపోతే లోయర్ గ్రేడ్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయి ఉంటే టెక్నికల్ ఎగ్జాము
వాళ్ళని కూడా ఎంపిక చేస్తామని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. మిగతా డీటెయిల్స్ అన్నీ సేమ్గా అయితే ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు చూద్దాము. సో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే రికార్డ్ అసిస్టెంట్ ఈస్ట్ గోదావరిలో 4 ఉన్నాయి, కృష్ణాలో 10 ఉన్నాయి, శ్రీకాకుళంలో 7 ఉన్నాయి, కడపలో 3 అయితే ఉండడం జరిగిందండి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి కూడా కేవలం ఇంటర్మీడియట్ అర్హత ఉంటే చాలండి. ఎటువంటి టెక్నికల్ ఎగ్జామ్స్ అవసరం లేదు. ఇక్కడ మనకు మొత్తం 3 పోస్టుల గురించి చెప్పాను. ఎగ్జామినరు, కాపీయిస్టు, రికార్డ్ అసిస్టెంట్. ఇందులో ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంట్కి అలాగే కాపీయిస్ట్కి ఒక ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ 3 పోస్టులకు ఒక ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు టెక్నికల్ హయ్యర్ గ్రేడు, లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటే కాపీస్ట్ పోస్టులకు కూడా ఎలిజిబుల్ అవుతారు. అవి లేదు అంటే మీరు ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఎగ్జామ్ అయితే ఒకటే కండక్ట్ చేస్తారు. సో ఆ విధంగా ఎంపిక అయితే చేయడం జరుగుతుందండి. సో మిగతా డీటెయిల్స్ అన్నీ సేమ్గా ఉంటాయి, మీరైతే చూసుకోవచ్చు. సో మనకు కొన్ని పోస్టులకు కొన్ని ఒకటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, తర్వాత వచ్చి టైపిస్టు, స్టెనోగ్రాఫరు. ఈ పోస్టులు అన్నిటికీ కూడా ఒకటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ టైపిస్ట్కి టైపింగ్ అయితే తెలిసి ఉండాలి, స్టెనోగ్రాఫర్కి షార్ట్ హ్యాండ్ అయితే తెలిసి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్కి ఇవైతే అవసరం అయితే లేదండి. సో ఆ విధంగా ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేసి సింపుల్గా ఈ ప్రాసెస్ని కంప్లీట్ అయితే చేయడం జరుగుతుందండి. అభ్యర్థులు వాటిని పరిగణనలో తీసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.